హాయ్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. రామలక్ష్మి మంచి శారీ కట్టుకొని శౌర్య కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక శౌర్య మల్లెపూలు తీసుకొని వాసన చూసుకుంటూ రామలక్ష్మి కోసం చాలా సంతోషంగా గది లోపలికి వస్తూ ఉంటాడు. అయితే దూరం నుంచే గమనించేసిన రామలక్ష్మి శౌర్య వస్తున్నాడని చెప్పి నిద్రపోతున్నట్లుగా నటిస్తూ దుప్పటి కప్పుకొని పడుకొని ఉంటుంది. అప్పుడు శౌర్య నిద్రపోతున్న రామలక్ష్మిని బెడ్ మీద చూసేసి, "ఏంటి రామా, నేను నీకోసం చాలా సంతోషంగా వచ్చాను. నీ ఒళ్ళో తల పెట్టుకొని రాత్రంతా కబుర్లు చెప్పుకుందాం అనుకున్నాను. నువ్వేమో ఇంత త్వరగా నిద్రపోయావు. సరేలే, ఏం చేద్దాం" అని పూలు పట్టుకొని చాలా బాధగా గది నుండి బయటికి వెళ్తాడు. నిద్రపోతూ నటిస్తున్న రామలక్ష్మి శౌర్య ఈ మాటలు మాట్లాడి గది బయటికి వెళ్ళగానే, "అదేంటి శౌర్య సార్ వెళ్ళిపోయారా? అయ్యయ్యో, నేను బాధ పెట్టినట్లు ఉన్నానే" అని తల పట్టుకొని వెనక్కి తిరుగుతుంది. అయితే శౌర్య గది లోపలే ఉంటాడు. ఇక శౌర్యని చూసేసి రామలక్ష్మి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. "ఏంటి రామా, నన్నే ఆట పట్టిస్తామనుకున్నావా? నీ దగ్గర నా ఆటలు సాగవు రామా" అంటూ ఇక మల్లె పువ్వులు చూసుకుంటూ రామలక్ష్మి దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇక శౌర్యతో మల్లెపూలు పెట్టించుకొని రామలక్ష్మి చాలా సంతోషపడుతూ మళ్ళీ ఇద్దరు ఒకటవుతూ ఉంటారు.